రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి గతంలో బీఆర్ఎస్ కి ₹1 కోటి విరాళం ఇచ్చాము అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అనేక కంపెనీలతో తనకు ముడిపెట్టి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే పొంగులేటి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. మాయ మాటలు చెప్పి తడిబట్టడం నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా? అబద్ధాల్లో అప్పుడే పెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాల్లో? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదని చెప్పించినాం? ఎవరిదో ముఖ్యమంత్రి గారు సభలో ఆన్ రికార్డ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే పొంగులేటి శ్రీనివాస్ గారికి ఏం సంబంధం అండి అన్నాడు. ఏదో దూర బంధువు రెడ్డి అయితే మాత్రం నాకు కలుస్తుంది, ఆ చుట్టరికరం కలుస్తుంది, ఎక్కడ చుట్టరికం దూరం చుట్టరికం కలుస్తుంది కానీ ఆయనకి ఏం సంబంధము అన్నాడు. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటమని ఉంటుందా? ఈరోజు వచ్చి దానికి అంత కూడా వివరణ ఇస్తా ఉన్నారు. ఈరోజు అంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట, ఈరోజు ఒక మాట. దీనికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఏమి లింకు కలుపుతాడంటే మోకాలకి బోడిగుండుకి లింక్ వేసి ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు. బోడిగుండుకి మోకాలకి ఏం లింక్ పెడతారా అని చెప్పిండు స్టార్టింగ్ లా, నాకు సంబంధమే లేదని చెప్పాడు. చివరికి వచ్చేసరికి నాగరికల్ భూములలో ఆయన సంబంధం ఉన్నది, వట్టి నాగరిపల్లి భూముల సంబంధం ఉన్నది, ఆ కొత్వాలగూడలో సంబంధం ఉన్నది. అదేవిధంగా క్రషర్ రేవుతున్నదో మానస మన తిరుమల మెటల్ అని చెప్పినాడు, కొత్వాలగూడ దాంట్లో సంబంధం ఉన్నది. అన్నిట్లో కూడా ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క బొంకులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని కూడా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి.